అంశు. హాయ్ 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 చెప్పే. ఎవరా మీరంతా అనుకుంటుంది కానీ కిడ్జీ అదే పిలుస్తుంది విన్నీ అంటుంది. అన్న విన్నీ అన్న అంశు అంశు అదిగా హాయ్ చెప్తుందిరా. అంశు హాయ్ చెప్పు. బలగొన్నారు ఇద్దరని. ఏమో దానికి ఏమైనా రైమ్స్ చెప్పేమో. వస్తే వస్తే ఏమో ఇది చెప్పేమో. ఇది చెప్పి ఇలా పూసి పూ చెప్పు. కొట్టండి కొట్టండి నేను కొట్టండి. అది ఇచ్చుకొట్టే అంచు అది ఇచ్చుకొట్టే. అరే ఈడేం చెప్తుంది అలా చేస్తుందిరా. ఏమో మళ్ళీ చెప్పేమో ఏమని చెప్పు అంశు. అదిగో ఇంకోటి ఏమని చెప్పేమో. ఏమో ఇలా ఇలాగ బంగారు తల్లి అని అంశు. హాయ్ ఫ్రెండ్స్. అమ్మలాగే చేయను. రేపు పొద్దున అంశు కూడా అలాగే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే పొడుకుంటా అడిగే ఉంటుంది అంశు. అది ఇది వద్దయితే నీకు ఇది వద్దయితే దానికి ఏవే సిరప్ ఒరే దాని పక్కనకి వెళ్ళరా నన్ను అనుకుని ఉంటా వింటరా. సో మేమైతే అంశుని ఇంట్లోనే వదిలేసి ఇంత ఎండగా ఉంది కదా అని దాన్ని వదిలేసి అయితే మేము బయలుదేరాము. రెస్టారెంట్ అనుకున్నాము బట్ రెస్టారెంట్కే వెళ్తున్నాము కానీ అక్కడికి అనేది ఇంకా తెలీదు. సర్ప్రైజింగ్గా మా వాడు ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట. సో మేమైతే అలా లోపలికి వెళ్తున్నాము. ఈ ప్లేస్ మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడికి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో మీరు షేర్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్తో చాలా డేస్ అండ్ ఇయర్స్ మంత్స్ తర్వాత ఇలా అవుటింగ్కి వస్తే మైండ్కున్న పీస్ఫుల్నెస్సే వేరు. అండ్ నాకైతే నా బెస్టీస్తో ఇలా వెళ్ళడం నాకైతే చాలా ఇష్టం అనమాట. రెగ్యులర్గా ఎప్పుడు బయట తిరుగుతాము కానీ ఇలా ఓన్లీ ఫ్రెండ్స్తో ఇలా అవుటింగ్కి వస్తే నాకు చాలా బాగా నచ్చుతుంది. సో మేమైతే రెగ్యులర్గా మాట్లాడుకుంటాము కానీ బట్ కలవం అనమాట. అండ్ భావన అండ్ ఫయాజ్ వేరే వేరే లొకేషన్స్లో ఉంటారు. కాకినాడలో నేను ఉంటాను. సో వచ్చినప్పుడల్లా మేము ఇలా గ్యాదర్ అవుతాం అనమాట. సో వేరే ఫ్రెండ్ కూడా రావాలి కానీ అది హ్యాండ్ ఇచ్చింది. సో లాబీ అండ్ ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ గార్డెన్ ఇదంతా కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుందంట. సో నెక్స్ట్ టైం అయితే నైట్ టైం ప్లాన్ చేసుకుంటాను. ఫోటోషూట్ అయ్యేలోపు ఫుడ్ అయితే వచ్చిందనమాట. మేమైతే మెజెస్టిక్ చికెన్ ఇంకా చికెన్ లాలీపాప్ చెప్పాము స్టార్టర్స్. అండ్ ఫుడ్ టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రైజెస్ వచ్చేసి మనకి రెగ్యులర్గా ఉండే ప్రైజెసే, అంత హై ప్రైసెస్ కూడా ఏం లేవు, రీజనబుల్గానే అని చెప్పచ్చు. అండ్ విన్నీ అయితే ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సో మా వాడికి ఇంట్లో ఫుడ్ తినడం కంటే ఇలాగ బయట వచ్చి తినడమే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో అయితే అసలు రైస్ ఐటమ్ ముట్టుకోడు. అలా స్టార్టర్స్ ఫినిష్ చేయగానే ఇలా మొగలై బిర్యానీ అయితే వచ్చింది. సో మొగలై బిర్యానీ తినడం అయితే మేము స్టార్ట్ చేసాము. అండ్ అలా తిని ఇలా అవ్వింది అనగానే మళ్ళీ ఫ్రై బిట్ బిర్యానీ తీసుకొచ్చారు.
అండ్ ఫ్రై బిట్ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ ఇక్కడ ముగల్లాయ్ బిర్యానీ వచ్చేసి నాకైతే టేస్ట్ యూనిక్గా అనిపించింది బయటికి ఇక్కడికి కూడా. సో మా వాడైతే అప్పుడే అవుట్ అయిపోయాడు. మొత్తం తినేద్దాం అనుకున్నాం కానీ సగంలోనే అన్నీ వదిలేయాల్సి వచ్చింది. బట్ డే అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ తిన్నది అరగాలని చెప్పేసి అలా వాకింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ పూల్ కూడా ఒకటి ఉంది. సో పూల్ వరకు వాక్ చేస్తే కొంచెం తిన్నది అరుగుతుంది అని చెప్పేసి నేనైతే బయలుదేరాను అనమాట. సో బామ్మ కూడా వస్తుంది నాతో పాటు. మేమిద్దరం అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది, కానీ మధ్యలోనే మేము స్టాప్ చేసాము. అండ్ ఇప్పటి నుంచి అయితే మేము కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. అండ్ నేను తన ఛానల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మీలో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి తన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ పూల్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ 4-5 ఆ టైంకి అయితే స్విమ్మింగ్ అలౌ చేస్తారంట. సో దీనికైతే ఇలా ఇటు సైడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వేరే ఎంట్రన్స్ ఉంటుంది. సో మేమైతే ఇక్కడ లాబీలోంచి డైరెక్ట్గా అలా వెళ్ళి అయితే చూసాము. అండ్ ఇక్కడ లాబీలో ఉన్న ఇంటీరియర్ కానీ అండ్ ఈ యాంబియన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో మేమైతే ఇక్కడ చిన్నగా ఫోటోషూట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. అండ్ నా ఫోటోషూట్ అలా నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. అలా కాసేపు అయితే ఇక్కడ రిలాక్స్ అయ్యాము. ఫుడ్ తినిన తర్వాత కాసేపు అలా అచ్చే స్విమ్మింగ్ పూల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఇదైతే హాల్కమ్ టైమ్స్ కాకినాడ. ఇది వచ్చేసి నాగమల్తోట జంక్షన్లో ఉంటుంది. అండ్ నేనైతే కొన్ని రీల్స్ అయితే పక్కాగా చేయాలి కదా, సో దానికోసం అయితే స్ట్రగుల్స్ అనమాట. సో ఫైనల్లీ ఫుడ్, అంబియన్స్ అండ్ ప్రైసెస్ చాలా బాగా అనిపించింది. హాల్కమ్ టైమ్స్ అంటే చాలా హై ప్రైసెస్ అని అనుకుంటాము, కానీ అలా ఏం లేదు, బడ్జెట్లోనే ఉంది. అండ్ నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుందంట. అండ్ నాకు కూడా అనిపించింది వెళ్ళిన తర్వాత నైట్ వ్యూ అయితే బాగుంటుందేమో అని. సో నెక్స్ట్ టైం నైట్ టైం వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను. అండ్ మా విన్నీ బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. నన్ను ఇమిటేట్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు. సో అంశుని కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని అనుకుంటున్నాము. సో అలా అయితే ఈరోజు నా డే ఎండ్ చేశాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో సజెషన్స్ అయితే ఇవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అని చెప్పాలని అనుకోవట్లేదు. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. See you all in next video. Until then, stay tuned to Glory Prashanti. Bye.